నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 21. వాళ్ళిద్దరి పెదవులకు ఈ ఆట బాగా నచ్చినట్టుంది. పోటీపడి ఆడుతున్నారు. ఇద్దరి తనువులకు తన్మయత్వం కమ్మేసింది. ఈరోజు రాత్రి వాళ్లకు శోభనం ఏర్పాట్లు చేశారు అన్న విషయం కిరణ్కు తెలుసు. కానీ కృతికి తెలియదు. ఆమెని ఎలా మచ్చిక చేసుకోవాలా అని ఇప్పటి నుండే ఆలోచిస్తున్నాడు అతడు. కూర్చున్నది చాలు, ఇక లేవండి, బాగా పొద్దుపోయింది, అందరూ లేచి భోజనానికి కూర్చోండి అంది అనసూయ. ఇంతవరకు కార్యక్రమాలను చూస్తూ కూర్చున్న వాళ్ళందరూ భోజనం చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళారు. మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి. మీరు కట్టుకోవడానికి బట్టలు మంచం మీద పెట్టి ఉంచాను. మీరు మీ గదిలోనే ఉండండి, బయటికి రాకండి. మీకు భోజనం మీ గదికే తెస్తాను అని కృతిని కిరణ్ని చూస్తూ చెప్పింది రేవతి. రేవతి అలా చెప్పగానే తల ఆడించి ముసిముసిగా నవ్వుకుంటూ తన గదికి వెళ్ళాడు కిరణ్. ఆ తర్వాతి కార్యక్రమం తనని శోభనం గదికి పంపడం అన్న విషయం తెలియని కృతి, అమ్మయ్య, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన ఈ పెళ్లి కార్యక్రమం ఇంతటితో ముగిసిందన్నమాట. ఇక స్నానం చేసి లైట్గా భోంచేసి హాయిగా పడుకుంటాను అనుకొని హ్యాపీగా తన గదికి వచ్చింది. స్నానం చేసి నైటీ వేసుకుంది కృతి. లయ భోజనం తీసుకొని వస్తే తింటూ, అక్క మీరు భోంచేశారా అంది. చేశాను కృతి అన్న ఆమె గ్లాసులో మంచినీళ్లు పోసి తాగడానికి ఇచ్చింది. రమ్య దాని కోతిముఖ ఉన్నారా, వెళ్ళిపోయారా ఆరగా అడిగింది కృతి. ఇంత రాత్రివేళ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఉన్నారు. అయినా నీ పెళ్లి తంతు మొత్తం ముగిసే వరకు వాళ్ళు వెళ్ళేలా లేరు. మొత్తానికి నీ కజిన్స్ నీకు తగ్గట్టుగా ఉన్నారు అంటూ నవ్వింది లయ. కిరణ్ వెనకాల తిరుగుతూ, నా ప్రాణం తీయడానికి ఎన్ని రోజులైనా వాళ్ళు ఇక్కడే ఉండిపోయేలా ఉన్నారు అంటూ మూతి తిప్పింది కృతి. ఎన్ని రోజులు ఎందుకుంటారు? ఈ రాత్రికి నిన్ను శోభనం గదికి పంపిస్తుంటే చూసి సంబరపడిపోయి మాకెప్పుడు జరుగుతుందా అని నిట్టూరుస్తూ రేపు ఉదయం వెళ్ళిపోతారు. కీగంట కృతిని చూసి ముసిముసిగా నవ్వింది లయ. ఏంటి, నాకు శోభనమా, నీకెవరు చెప్పారు అంటూ అవాక్కైంది కృతి. ఇంకెవరు చెప్తారు, ఆంటీ చెప్పింది. నిన్ను రెడీ చేయడానికేగా నేను వచ్చింది. 10:30కి ముహూర్తమట. నువ్వు త్వరగా చీర కట్టుకుంటే జడవేసి పువ్వులు చుడతాను అంటూ అంతకుముందు సుదేష్ణ మంచం మీద పెట్టి వెళ్ళిన తెల్లని చీరను తీసి కృతి చేతికి అందించింది. చీర కట్టుకోను, నేను రెడీ కాను, చిన్నపిల్లలా మొండికేసింది కృతి. అందరూ అమ్మాయిలు మొదట ఇలానే అంటారు. అఫ్కోర్స్ నేను కూడా ఇలాగే అన్నాననుకో. కానీ ఆ మొదటి రాస్తే కాస్త జరిగిందా, ఇక చూడు ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని ప్రతిరోజు ఎదురుచూపే ఉంటుంది. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, పడక గదిని చేరి భర్త కౌగిల్లో నలిగిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఇది ముహూర్త బలమో లేక భర్త పంచిన అనురాగమో అర్థం కాదు. కానీ ఏదో తెలియని అనురక్తి ఇందులో దాగి ఉంది. తొలిరాత్రి జరిగాక మలిరాత్రి కోసం ఎదురుతన్నుడు చూస్తాం. ప్రతిరేయి తొలిరేయి కావాలని ఆశపడతాం. తన తొలిరేయిని తలుచుకొని తన్మయత్వంతో చెప్పింది లయ. అందరమ్మాయిలు అంటూ నన్ను కూడా అందరిలో జమకట్టకు. నేను అందరిలాంటి దాన్ని కాదు. ఈ తొలిరేయి మలిరేయిలు నా ముందు పనిచేయవు. ఎన్ని రాత్రులు గడిచినా నేను ఆయనకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నాను. తన మీద తనకున్న నమ్మకంతో గర్వంగా చెప్పింది కృతి. చూద్దాంలే, ఈ మాటలు ఎన్ని రోజులు చెప్తావో నాకు తెలిసి రేపు ఉదయానికి నీ డిసిషన్ మార్చుకుంటావు. నువ్వు చెప్పింది కరెక్ట్ అక్క అంటూ నా దగ్గరికి వస్తావు. కన్నుగీటి చిలిపిగా నవ్వింది లయ. ఏంటే కోడలి పిల్ల, పెళ్లి పిల్లను రెడీ చేయమంటే ఊసిపోక కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నావా? అబ్బాయిని పడక గదిలో ఎక్కువసేపు ఎదురు చూడబెట్టడం మంచిది కాదు, త్వరగా కానీ అంది లయ అత్త అనసూయ. కృతిని చూసి, త్వరగా చీర కట్టుకో, ఇంకా నైటీలోనే ఉన్నావేంటి, చండాలంగా ఉంది, అది ముందు తీసేయ్, చిరాకు పడింది కృతి మేనత్త అనసూయ. అనసూయ నోటికి దడిసి ఇక తప్పదు అనుకొని చీర కట్టుకోవడం మొదలుపెట్టింది కృతి. చీర కట్టుకుంటున్న కృతిని చూసి 10 నిమిషాల్లో రెడీ చెయ్యి, నేను మళ్ళీ వస్తాను అంటూ లయకు చెప్పి వెళ్ళింది ఆమె. ఇంకా నయం, నాన్న నన్ను బావకిచ్చి పెళ్లి చేయలేదు. ఈ అత్తతో రోజు వేగలేక చచ్చేదాన్ని. నాన్న కనీసం ఈ ఒక్క మంచి పైనైనా చేశారు సంతోషంతో అనుకుంది ఆమె. ఎప్పుడూ చెడ్డవాడిగా భావించే కృతి మొదటిసారిగా తన తండ్రిని మంచి దృష్టితో చూసింది. ఇలాగే కృతి తన తండ్రిని అర్థం చేసుకుంటూ తండ్రితో పాటు మగవాళ్ళందరినీ ద్వేషించడం మానుకుంటే బాగుంటుంది. కిరణ్కి ఆమె ఎడబాటు ఉండదు. కిరణ్ స్నానం చేసి మంచం మీద రెడీగా పెట్టి ఉంచిన లుంగీ కట్టుకొని నేర్ షర్ట్ వేసుకున్నాడు. రొమాంటిక్ సాంగ్ని హమ్ చేస్తూ మంచం మీద కూర్చున్నాడు. రేవతి భోజనం ప్లేట్ పట్టుకొని కిరణ్ గదికి వచ్చింది. ఆమె వెనకాల ఆమె భర్త సురేష్ వచ్చాడు. రేవతి భోజనం ప్లేట్ టేబుల్ మీద పెట్టి భర్త చెవిలో ఏదో గుసగుసగా చెప్పి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళింది.
కిరణ్ భోజనం చేస్తూ ఉంటే సురేష్ తన తొలిరేయి కబుర్లు చెప్తూ ఉన్నాడు. అతడు ఆసక్తిగా వింటూ భోజనం ముగించాడు. సురేష్కు ఫోన్ వస్తే కాల్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు. అప్పుడే రమ్య తన కోతిమూకతో గదికి వచ్చింది. ఏంటి బావా, మమ్మల్ని వదిలేసి ఒంటరిగా భోంచేశావు? మేం లేకుండా నీకు ముద్దెలా దిగింది అని కోపంగా అతనిని చూసింది. మీరింకా భోంచేయలేదా అన్నాడు అతడు. మా మేనత్త అనసూయ ఉంది చూడు, మహా గయ్యాలి, తినండి అంటూ ఇంత పెద్ద నోరు వేసుకొని మమ్మల్ని అందరినీ బలవంతంగా కూర్చోబెట్టి భోజనం చేసేదాకా వదలలేదు. నువ్వు పక్కన లేవనే బెంగతో ఏదో 2 ముద్దలు తిన్నాం అని దిగులుగా ముఖం పెట్టింది రమ్య. రమ్య చెప్పిన పద్ధతికి నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుతూ అయ్యో పాపం, అలాగా, అయితే ఇప్పుడు తిను అంటూ అక్కడున్న మరో ప్లేట్ను ఆమె చేతికి ఇచ్చాడు కిరణ్. వద్దు బావా, మూడ్ లేదు అంది. భోజనానికి మూడేంటి, ఆకలేస్తే తినాలి గాని అన్న అతడు కనీసం స్వీట్ అయినా తినండి అన్నాడు సంతోషంతో. థ్యాంక్స్ బావా అంటూ అందరూ తలా ఒక స్వీట్ తీసుకొని తిన్నారు. బావా, ఈరోజు కూడా నిన్నట్లాగా అంత్యాక్షరి ఆడుకుందామా? నెక్స్ట్ కిరణ్ ప్రోగ్రాం ఏమిటో తెలియక అడిగింది సౌమ్య. మొద్దు, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అంటూ కీర్తి సౌమ్య నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది. మీ అనసూయ అత్త పర్మిషన్ ఇస్తే నేను ఆడడానికి రెడీ అన్నాడు కిరణ్. అదేంటి బావా, ఇప్పుడు పర్మిషన్ అక్క కదా ఇవ్వాలి, అత్త ఇవ్వడం ఏంటి అంది స్నేహ. నేను సౌమ్య అనుకున్నాను కానీ నువ్వు కూడా ముద్దపప్పువేనా? ఈరోజు అందరూ అనసూయ ఆంటీ చెప్పినట్టుగానే వినాలి. ఈ పూట పెత్తనమంతా ఆవిడదే. పైగా నెక్స్ట్ కార్యక్రమం ఏమిటో నీకు తెలియదు, అందుకే అలా అడుగుతున్నావు సిగ్గుపడుతూ నీలచూపులు చూసింది కీర్తి. అయితే ఈరోజు పెళ్లి కార్యక్రమాలన్నీ అయిపోలేవా, ఇంకా మిగిలి ఉన్నాయా ఉత్సాహంగా అడిగింది సౌమ్య. ఉన్నాయి కానీ అందులో మనల్ని ఇన్వాల్వ్ కానివ్వరు. ఇది పెద్దవాళ్ళకు సంబంధించింది, చిల్డ్రన్స్ నాట్ అలౌడ్ అంటారు విచారంగా చెప్పింది రమ్య. మనం పెద్దవాళ్ళమయ్యాంగా, మనల్ని ఎందుకు ఇన్వాల్వ్ కానివ్వరు అమాయకంగా అడిగింది స్నేహ. మనం యంగ్ కానీ అడల్ట్ కాము కిసుక్కున నవ్వింది కీర్తి. దేవుడా, వీళ్ళు పిల్లల పిడుగుల, వీళ్ళ బారి నుండి నన్ను నువ్వే కాపాడాలి తండ్రి అనుకున్నాడు కిరణ్. దేవుడు కిరణ్ కోరిక తీర్చడానికి పంపినట్టుగా అప్పుడే అక్కడికి రేవతి వచ్చింది. మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీ గదికి వెళ్ళి పడుకోండి అంటూ వాళ్ళను ఆ గదిలో నుండి బయటకు పంపే ప్రయత్నం చేసింది. అయిష్టంగా ముఖం పెట్టి గుడ్ నైట్ బావా, బోలెడన్ని స్వీట్ మెమరీస్ని మూటగట్టుకొని రేపు పొద్దున మాకు చెప్పాలి నువ్వు అంది రమ్య. ఏంటే మీకు చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్తారా, 2 తగిలించమంటారా అంటూ కోపంగా వాళ్ళను చూసింది రేవతి. పదండి, మరి కాసేపు ఇక్కడే ఉంటే దెబ్బలు పడేలా ఉన్నాయి అంది స్నేహ. అందరూ కోరస్గా గుడ్ నైట్ బావా అంటూ గదిలో నుండి బయటికి వెళ్ళారు. ఇంతలో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన సురేష్ వచ్చాడు. అబ్బాయికి గది చూపించండి సురేష్తో చిన్నగా అంది రేవతి. కృతి గది చిన్నది, అందులో ఉన్న మంచం కూడా చిన్నది కావడంతో ఆ ఇంట్లో అన్నిటికన్నా పెద్ద గది అయిన మాస్టర్ బెడ్రూమ్లో శోభనం కోసం గదిని అలంకరించమని రేవతితో చెప్పింది సుదేష్ణ. ఆ గదికి సూట్ అయ్యేలా పెద్ద మంచాన్ని ఇదివరకే కొన్నది ఆమె. కిటికీలకు అందమైన కర్టన్లు వేయించింది. ఫ్యాన్ ఉన్న ఏసీ పెట్టించింది. అమ్మాయికి అల్లుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఆమె. రేవతి, సురేష్, లయ ముగ్గురు కలిసి శోభనపు గదిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. సురేష్ కిరణ్ని శోభనం గదిలో వదిలి వెళ్తూ నువ్విక్కడే వెయిట్ చేయి, కాసేపట్లో అమ్మాయి వస్తుంది అన్నాడు. లయ, ఇంకా అలంకరణ పూర్తి కాలేదు, అటు చూస్తే ముహూర్తం టైం అయింది, అబ్బాయి ఎదురు చూస్తూ ఉన్నాడు, వచ్చినప్పటి నుండి త్వరగా రెడీ చెయ్యక ఏం చేస్తున్నావు అంటూ లయని చిన్నగా మందలించింది రేవతి. నేనేం చెయ్యను ఆంటీ, కృతి ఎంతకు రెడీ కానిదే బలవంతంగా అలంకరించవలసి వస్తోంది మల్లెపూలను కృతి జడకు చుడుతూ అంది ఆమె. చీరను ఎవరు కట్టించారు? కుచ్చిళ్ళు సమానంగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్నాయి, కుచ్చిళ్లను సరిచేస్తూ అంది రేవతి. కృతే కట్టుకుంది, నేను హెల్ప్ చేస్తాను అంటే వద్దంది. సంజాయిషి ఇచ్చుకుంది లయ. వదిన చెప్పినట్టు దీనికి కార్యం గదిలోకి వెళ్ళడం ఇష్టం లేనట్టుంది, అందుకే ఆలస్యం చేస్తోంది మనసులో అనుకుంది రేవతి. ఇదే అనుమానం లయకి ఉంది. కింది నుంచి పై వరకు కృతిని ఒకసారి చూసి బాగుంది అనుకొని రేవతి తృప్తిపడి కృతి చేతికి పాల గ్లాసు ఇచ్చింది. ఆ గదిలో నుండి బయటికి దారితీస్తూ పద వెళ్దాం అంది. ఎక్కడికి అత్తయ్య అమాయకంగా అడిగింది కృతి.
కృతి, నువ్వు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? నాకంతా అయోమయంగా ఉంది అని విసుగ్గా ఆమెను చూసింది. తెలియకే అడుగుతున్నాను అత్త. నా పడక గది ఇదే కదా, నేనిక్కడే పడుకుంటాను. మరో గదిలో పడుకుంటే నాకు నిద్ర పట్టదు అని ఆ గదిలో నుండి రావడానికి ఆమె ఇష్టపడలేదు. ఇంత వయసు వచ్చినా ఈ పిల్ల ఇలా మాట్లాడుతోందేంటి? ఎలా నచ్చచెప్పాలో నాకర్థం కావడం లేదు నుదురు కొట్టుకుంది రేవతి. ఇంతలో అక్కడికి సుదేష్ణ, అనసూయ వచ్చారు. ఏంటే ఆలస్యం? ఆ అమ్మాయిని గదిలోకి పంపకుండా ఇంకా మీరిక్కడే ఉన్నారు అంది అనసూయ. అత్తయ్య, కృతి వెళ్ళనంటోంది మెల్లిగా అంది లయ. వెళ్ళకపోవడానికి ఏం మాయరోగమట? ఇష్టపడేగా, దిక్కు మొక్కు లేని అనాథని పెళ్లి చేసుకుంది. ఇలా గదిలోకి వెళ్లకుండా అబ్బాయిని పస్తులు ఉంచడానికా, మనల్ని వెర్రోళ్ళని చేయడానికా? వ్యంగ్యంగా అంటూ కోపంగా మాట్లాడింది ఆమె. అనసూయ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మౌనంగా ఉన్న సుదేష్ణ వైపు కోపంగా చూసింది కృతి. మా అమ్మవు కదూ, అనవసరంగా గొడవ చేయక వెళ్ళు అన్నట్టుగా చూపులతోనే రిక్వెస్ట్ చేసింది సుదేష్ణ. తల్లిని కోపంగా చూసి పాల గ్లాస్ చేత్తో పట్టుకొని రేవతి, లయ తోడురాగా శోభనం గదికి వచ్చింది. కృతి, నువ్వు లోపలికి వెళ్ళు అంది లయ. బుద్ధిగా తల ఊపి గది లోపలికి వచ్చింది ఆమె. రేవతి, లయ గది తలుపులు ముందటికి వేసి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళారు. గుండె వేగంగా కొట్టుకుంటుంటే పాల గ్లాస్ పట్టుకొని గది తలుపు దగ్గరే నిలబడింది కృతి. బీ బ్రేవ్, నువ్విలా బేలగా మారకు అనుకొని ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఆమె కోసమే ఇందాక నుండి ఎదురు చూస్తున్న కిరణ్ కృతి దగ్గరికి వచ్చి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకున్నాడు. కృతి, లోపలికి రా అంటూ ప్రేమగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి మంచం వరకు నడిపించాడు. గదిలోని పూల పరిమళం మత్తుగొల్పుతుంటే అగరుపొగల ధూపం ఆమెని సమ్మోహనపరిచింది. రొమాంటిక్గా హ్యాండ్సమ్గా ఉన్న కిరణ్ని చూస్తుంటే ఆమె వివశురాలు అయింది. మైకం కమ్ముతుంటే తల విదిలించింది. ఇలాగే మరి కాసేపు ఉంటే కార్యం కాస్త జరుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఫస్ట్ నైట్ జరగదు అంటే కిరణ్తో గొడవ పెట్టుకోవాలి. అప్పుడే ఇతను నాకు దూరంగా ఉంటాడు అనుకుంటూ మనసులో ఏవేవో లెక్కలు వేసుకుంది. నిజంగా కృతి ఈ రాత్రి కిరణ్ని దూరం పెట్టగలదా? అతడందుకు ఒప్పుకుంటాడా? వాళ్ళ ఫస్ట్ నైట్ వాయిదా పడుతుందా? సమయస్ఫూర్తి ఉన్న కిరణ్ ఎలాగైనా ఆమెతో ఫస్ట్ నైట్ చేసుకుంటాడా? ఈ విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్